సూర్యాపేట జిల్లా వార్తలకు స్వాగతం. గ్రామ పంచాయతీ ఎన్నికల వేళ సూర్యాపేట జిల్లా వ్యాప్తంగా కాంగ్రెస్ పార్టీ నేతలు చేసినటువంటి అరాచకాలపైన ఎక్కడికక్కడ కూడా తిరుగుబాటు వ్యక్తమవుతుంది. ప్రధానంగా ఉత్తమ్ కుమార్ రెడ్డి ప్రాతినిధ్యం వహిస్తున్నటువంటి హుజూర్ నియోజకవర్గంలో అడుగడుగును కూడా నిబంధనలు పాటిస్తూ ఉన్నారు. రాజ్యాంగానికి ఉల్లంఘిస్తున్నారంటూ కూడా పెద్ద ఎత్తున కూడా ఆందోళన వ్యక్తమవుతున్నాయి. నేరేచల మండలం పులుగమండ తండాలో ప్రత్యర్థి పార్టీలను భయపెట్టి భయభ్రాంతులకు గురి చేసి విత్రాలు చేయించి కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి అభ్యర్థిని ఏకగ్రీవం చేశారంటూ కూడా అక్కడ ఉన్నటువంటి గ్రామస్తులు నిరసన కార్యక్రమం దిగారు. ధర్నా కార్యక్రమం కూడా కూర్చోవడం జరిగింది. కలెక్టర్ గారికి వినతిపత్రం కూడా అందజేశారు. రాజ్యాంగబద్ధంగా ఎన్నికలు నిర్వహించాలి, ప్రజాస్వామ్యంగా తామందరూ కూడా ఓటు వేసేటువంటి అవకాశం కల్పించాలంటూ కూడా వాళ్ళు ఈ సందర్భంగా డిమాండ్ చేస్తున్నారు. అక్కడ జరిగినటువంటి ఏకగ్రీవాన్ని రద్దు చేయాలంటూ కూడా వాళ్ళు డిమాండ్ చేస్తూ ఉన్నారు. సూర్యాపేట జిల్లా వార్తల విషయానికి వస్తే సూర్యాపేట జిల్లా నగరంలో 95 ఏళ్ల వయసులో సర్పంచ్ పదవికి పోటీ చేసి ఘన విజయం సాధించినటువంటి మాజీ మంత్రి జగదీష్ రెడ్డి తండ్రి రామచంద్రారెడ్డి గారికి శుభాకాంక్షల విలువ కొనసాగుతుంది. ఎక్కడికక్కడ కూడా ప్రతి ఒక్కరు కూడా శుభాకాంక్షలు తెలుపుతున్నారు. ఊరంతా కూడా రాజకీయాలకు అతీతంగా పార్టీలకు అతీతంగా అక్కడ చేరుకొని ఆయనకు శుభాకాంక్షలు తెలిపి శాలువతో సన్మానించారు. అక్కడ ఉన్నటువంటి వార్డు సభ్యులను కూడా సన్మానించడం జరిగింది. యువతకు స్ఫూర్తి నింపేలాగా ప్రతి ఒక్కరికి ఆదర్శప్రాయంగా ఉండేలాగా గ్రామాన్ని ముందుకు తీసుకెళ్లాలంటూ కూడా వాళ్ళు ఈ సందర్భంగా సూచించారు. ఇక యాదాద్రి భువనగిరి జిల్లా వార్తల విషయానికి వస్తే ఎల్లుండి జరుగుతున్నటువంటి 2వ విడత గ్రామ పంచాయతీ ఎన్నికల నిర్వహణకు సర్వం సిద్ధం చేస్తూ ఉన్నారు. ఈ నేపథ్యంలోనే గ్రామంలో నిరక్షరాస్యులకి వృద్ధులకు అక్కడున్నటువంటి ప్రజలకు అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు, ర్యాలీలు నిర్వహిస్తున్నారు. ఈరోజు నారాయణపురం మండలంలో ఓటరు చైతన్య సంబంధించినటువంటి కార్యక్రమాలు కూడా నిర్వహించారు. కళాజాతలతో అక్కడ కార్యక్రమాలు కూడా నిర్వహించడం జరిగింది. ఎలాంటి డబ్బు ఆశ చూడకుండా, ఎలాంటి ప్రలోభాలకు లోను కాకుండా ప్రతి ఒక్కరు కూడా నిష్పక్షపాతంగా నిజాయితీగా ఓటర్కు వినియోగించాలని కూడా యాదాద్రి భువనగిరి జిల్లా కలెక్టర్ ఈ మనమంత్రం ఇప్పటికే పిలుపుకోవడం జరిగింది. ఎక్కడ ఎలాంటి అవాంఛనీయ సంఘటన జరగకుండా ప్రజాసమేతంగా శాంతియుతంగా ప్రజలందరూ కూడా సహకరించుకుంటూ స్నేహపూర్వక వాతావరణంలో ఎన్నికల్లో పాల్గొనాలని కూడా కలెక్టర్ మనమంత్రం ఈ సందర్భంగా సూచించారు.